హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి అండి. అయితే ఈరోజు మనము ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్లో బాగా గార పట్టిపోయిన వాటిని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసిన విధంగా నేనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఫ్రిడ్జ్లోని గ్లాసెస్ అన్నీ తీసి క్లీన్ చేశానండి. నార్మల్గా మన విమ్ బార్ తోటే క్లీన్ అయితే చేశానండి. అన్నిటినీ తీసి క్లీన్ చేసి ఆరడానికి పెట్టేశాను. గ్లాస్ అయితే ఫస్ట్ ఇలా క్లీన్ చేశానండి. తర్వాత వాటిని ఆరబెట్టుకొని ఆరడానికి ఇలా పెట్టేశాను. ఫ్రిడ్జ్లోని ఐటమ్స్ అన్నీ ఎక్కడొక్కడ తీసిపెట్టి వీటిని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత స్క్రబ్బర్ తోటి విమ్ బార్ తోటి ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్ని అంతా నీట్గా ఆనేసాను. అంటే స్క్రబ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. నార్మల్గా అన్ని ప్లేస్లలో కూడా అదే విధంగా స్క్రబ్ చేసుకుంటూ వెళ్ళిపోయానండి. ఈ విధంగా కాకుండా ఇంకే విధంగా అయినా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయాలో కాస్త నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇక్కడైతే చాలా గారపట్టేసి ఉందండి. ఈడైతే బాగా క్లీన్ అయితే చేశాను. రుద్ది కాసేపట్లోనే మొత్తం అంతా వెళ్ళిపోయిందండి. మొత్తం అంతా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని కొద్దిగా వెనిగర్ అయితే వేసుకున్నాను. వెనిగర్ వేసుకొని పొడి క్లాత్ ఫస్ట్ తడి క్లాత్ పెట్టి నీట్గా తుడిచానండి ఫ్రిడ్జ్ అంతా. ఆ తర్వాత ఈ విధంగా అయితే తడి క్లాత్ పెట్టుకొని మొత్తం నీట్గా తుడుచుకుంటూ వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ పొడి క్లాత్ పెట్టి నీట్గా తుడిచానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే లైక్ అయితే కొట్టండి. ఒకవేళ మీకు ఇంకే విధంగా అయినా క్లీన్ చేయడం తెలిస్తే ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంట్లో ఫ్రిడ్జ్ నీట్గా ఉంటేనే మనం అన్ని కూరగాయలైనా వేటినైనా నీట్గా పెట్టుకోగలుగుతామండి. అందుకే ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీన్గా చేసుకుంటున్నాను. ఫస్ట్ వాటర్తో అయితే తుడవడం స్టార్ట్ చేశాను. ఈ విధంగా అయితే ఫస్ట్ తడి క్లాత్తో నీట్గా తుడిచేసుకున్నానండి. ఆ తర్వాత మళ్ళీ పొడి క్లాత్ అయితే యూజ్ చేశాను. చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే వెళ్ళిపోతుందో. ఒక్కసారి ఇట్లా అనగానే మొత్తం అదైతే నీట్గా అయిపోతుంది. ఆ ప్లేస్లలో మాత్రం ఇది అయిపోయింది. చూడండి వాటర్ అయితే ఎంత గలీజ్ అయిపోయాయో చూడండి. అంత గలీజ్ అంతా ఫ్రిడ్జ్లోనే ఉండిపోయింది. సో ఈరోజైతే మొత్తం నీట్గా అయితే క్లీన్ చేశాను. ఈ వీడియో అయితే చేయడం కోసమే నేనైతే ఇన్ని రోజులుగా ఫ్రిడ్జ్ అయితే క్లీన్గా చేయకుండా పెట్టానండి. ఈ వీడియో కోసమే ఫ్రిడ్జ్ని అలా వదిలేయడం అయితే జరిగింది. చూడండి మొత్తం క్లీన్ చేశాక ఫ్రిడ్జ్ అయితే ఏ విధంగా ఉందో చూడండి. ఎంత నీట్గా అంటే అంత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.